తల్లి కొడుకులు. ఇల్లిందల సరస్వతీదేవి గారు రాసిన ఈ కథ 1994లో ప్రచురించబడింది. సరోజిని ఇండియాకు వచ్చేసింది. విమానం దిగి తన సామాను తీసుకుని బయటికి వస్తుండగా నరసింహం కనిపించాడు. అమ్మగారు, నేనొచ్చానండి. మీ ఉత్తరం మొన్న చేరింది. ఈ సామాను తీసుకుని టాక్సీలో పెట్టనండి. ఆమె చేతిలో ఉన్న సూట్ కేసు అందుకున్నాడు. అదొక్కటే, టాక్సీ మాట్లాడు అన్నది. టాక్సీ రాగానే కూర్చుని, నరసింహం, నన్ను గుర్తుపట్టేవా? నేనిక్కడి నుంచి వెళ్ళి 6 ఏళ్ళైనట్టుగా ఉంది. నీ భార్య పిల్లలు బాగున్నారా? నేను వెళ్ళేటప్పటికి చిన్న పిల్లలు చదువుతున్నారా? చదువుతున్నారండి. అబ్బాయి 4వ క్లాసు, అమ్మాయి 2వ క్లాసులో ఉన్నారు. నా భార్య కూడా చిన్న ఉద్యోగం చేస్తున్నదండి నవ్వుతూ చెప్పాడు. అలాగా? ఏం ఉద్యోగం? బాగా చదువుకోలేదన్నావుగా? పెద్ద చదువు లేదండి. పిల్లల స్కూల్లోనే చిన్న ఉద్యోగం. టీచర్లు రాకముందు బ్లాక్ బోర్డ్ తుడిచి చాక్ పీస్ దానికి దగ్గరగా పెట్టడము, పిల్లలు వచ్చిన తర్వాత అల్లరి చేయకుండా కూర్చోపెట్టి అటెండెన్స్ తీసుకోవడమునండి. క్లాసులో టీచర్ లేనప్పుడు పిల్లలకు ఏవో కథలు కబుర్లు చెప్పి వాళ్ళ అటు ఇటు తిరగకుండా చూసుకోవడమేనండి. 300 జీతం ఇస్తారు. బాగుంది. అయితే పిల్లలతోటే వెళ్ళిపోతుందన్నమాట. మళ్ళీ వాళ్లతోనే వస్తుందా? అవునండి. ఇల్లు రాగానే కారాగింది. సామాను దించి గేటు తీసి మెట్ల మీద పెట్టాడు. ఆమె టాక్సీని పంపించి లోపల అడుగుపెట్టి అటు ఇటు చూసింది. వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులేసి ఉంది. ఇంటి ముందర ఉన్న స్థలంలో పూల చెట్లు బారులు తీర్చి తలలూపుతున్నాయి పూలతో. తలుపు తీసి లోపలికి నడిచింది. హాల్లో ఎదురుగా చంద్రమౌళి ఫోటో కనపడ్డది. అమ్మయ్య, తన ఇంటికి తను వచ్చేసింది. ఒక మాదిరి సంతోషము, సంతృప్తి కలిగాయి. అక్కడే ఒక కుర్చీలో కూర్చుంది. అమ్మగారు, పాలు తీసుకున్నాను. కాఫీ కలిపి తీసుకువస్తాను. బ్రూ కలపమంటారా? అడిగాడు. ఏదో ఒకటి తీసుకురా. 5 నిమిషాల్లో బ్రూ కలిపి తీసుకువచ్చాడు. నీళ్లు కాగబెడతాను, స్నానం చెయ్యండి. మా మీరాబాయి 11 గంటలకు వచ్చి వంట చేస్తుంది. కూరగాయలు ఏమైనా తెమ్మంటారా? ఏదో ఒకటి తీసుకురా. సాంబారు చేసి కూర చేస్తే చాలు. పెరుగు రాత్రి తోడు పెట్టిందండి. నీళ్లు కాగాయి. మీరు స్నానం చెయ్యండి. విమానంలో ప్రయాణం చేసిన బడలికే ఆమె వేడివేడి నీళ్లు స్నానం చేసి హాల్లో పడక్కుర్చీలో కూర్చుంది. ఏమిటో ప్రాణం అలసిపోయినట్టుగా ఉండి కళ్ళు మూతలు పడ్డాయి. మీరాబాయి వచ్చి వంట చేసింది. అమ్మగారు, భోజనం చేసి పడుకోండి. మీకోసం పేపర్ కూడా కొనుక్కొచ్చాడు. బల్ల మీద భోజనానికి అన్నీ తయారు పెట్టి నిలబడ్డది మీరాబాయి. సరోజిని లేచి, నేను భోజనం చేస్తాలే, అన్నీ బల్ల మీద పెట్టావుగా, నీ పని చూసుకో అని లేచి బల్ల ముందర కూర్చుని, ఎన్నాళ్లయింది ఇలా నిశ్చింతగా కూర్చుని భోజనం చేసి అనుకుంటూ భోజనం ముగించి మళ్ళీ హాల్లోకి వచ్చి అదే కుర్చీలో కూర్చుని పేపర్ చదివింది. మళ్లీ నిద్ర వస్తున్నట్టుగా ఉంది అని గదిలోకి వెళ్ళి పడుకుంది. ఆమె నిద్ర లేచి బయటికి రాగానే 4 గంటలు దాటింది. మీరాబాయి టీ బిస్కెట్లు తెచ్చి బల్ల మీద పెట్టింది. నీవు కూడా ఇంట్లోనే ఉన్నావా? నరసింహం నీవు ఉద్యోగం చేస్తున్నావని చెప్పాడు. నేను సగం రోజు సెలవు పెట్టానండి. ఆయన 4 రోజులు పెట్టారు. అయ్యో, నా కోసం సెలవులు ఎందుకు పాడు చేసుకుంటారు? రేపటి నుంచి మీ డ్యూటీ మీరు చేసుకోండి. టీ తాగి మళ్ళీ ఆ కుర్చీలో కూర్చుంది నిశ్చింతగా. అంతలో నరసింహం, మీరాబాయి ఇల్లు 4 మూలలా బూజులు దురిపారు. ఇల్లు ఊడ్చి తుడిచారు. ఎక్కడి సామాను అక్కడ పెట్టారు. 7 గంటలు కాగానే మీరాబాయి వంట చేసి బల్ల మీద పెట్టి వెళ్ళిపోయింది. నరసింహం కనబడగానే 4 రోజులు సెలవు పెట్టావటెందుకు? రేపు నాకు కావలసిన సామాను తెచ్చిపెట్టి చాలు. ఎల్లుండి నుంచి నీ పనిలోకి వెళ్ళు. సెలవులు ఉన్నాయి కదా అని ఖర్చు చెయ్యకు అంది. మీకేదైనా పని ఉంటుందని సెలవు పెట్టానండి. బ్యాంకులో పని ఉంటే చెప్పండి, రేపు వెళ్తాను అన్నాడు. అవును, ఆ పని కూడా ఉంది. అన్నీ రేపటితో ముగించెయ్యి. పొరపాటున అన్నాను గాని బ్యాంకు పని నేనే చూసుకుంటాను. నీవు రేపు మధ్యాహ్నం సరుకులు తెచ్చిపెట్టు చాలు అంది. మధ్యాహ్నం టీ తాగిన తర్వాత మత్తు దిగిపోయినట్టుగా ఉంది. లేచి ఇల్లంతా తిరిగింది. ఇల్లైనా ఏమంత పెద్దది కాదు. చంద్రమౌళి రిటైర్ కాకముందే పిల్లలిద్దరి చదువులు, పెళ్ళిళ్ళు అయ్యాయి. విదేశాలకు చదువులకని వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు. అందుచేత ఇల్లు పెద్దదిగా కట్టలేదు. కానీ మరీ అంత చిన్నది కాదు. ఆయన ఇంజనీర్గా రిటైర్ అయినాడు. అప్పటినుంచి ఇంట్లో ఇద్దరే.
సాయంత్రపు వేళల్లో ఇద్దరూ అలా కాలికి 1 మైలు దూరం వరకు వాకింగ్కి వెళ్ళేవారు. ఇంటికి వచ్చి టీవీ చూస్తూ భోజనాలు చేసేవారు. వాకిటి వరండాలో కుర్చీలు వేసుకుని కూర్చుని ఏవో కబుర్లు, పిల్లల గురించి, వాళ్ళ కుటుంబాలను గురించి మాట్లాడుకునేవారు. ఆయన కబుర్లు చెప్పడం మొదలు పెడితే ఎన్ని గంటలైనా అలా గడిచిపోయేవి. సరిగ్గా 10 గంటలైన తర్వాత ఒక్క నిమిషమైనా కూర్చునేవాడు కాదు. వెంటనే పడకం చేరవలసిందే. తెల్లవారక ముందే లేచి ముఖం కడుక్కోవడం, స్నానం వగైరా ముగించి పేపర్ పట్టుకుని భోజనాలింట్లో బల్ల దగ్గర కూర్చోవడం అలవాటు. అక్కడికే కాఫీ, బ్రెడ్, వెన్న, చాకు వచ్చేవి. చాకుతో బ్రెడ్కి వెన్న రాసుకుని తింటూ కాఫీ తాగేవాడు. ఆ తర్వాత పేపర్ అంతా పైనుంచి కింద వరకు చదివి అక్కడ పడేసి లేచేవాడు. చంద్రమౌళికి స్నేహ బృందం ఎక్కువ. 8 గంటల నుంచి ఎవరో ఒకరు వస్తూ ఉండేవారు. అది వేసవి అయితే నిమ్మరసం, చలికాలమైతే కాఫీ వాళ్ళకిస్తూ హాస్య ప్రసంగాలు చేస్తూ నవ్వులు కురిపిస్తూ ఉండేవాడు. ఎంతమందిలో ఉన్నా ఆ ప్రసంగం ఎంత పట్టులో ఉన్నా 12 అయ్యేసరికి దిగ్గున లేచేవాడు. స్నేహితులకు ఆ సంగతి తెలుసు. మళ్ళీ కలుద్దాం అంటూ లేచేవారు. ఆయన అక్కడి నుంచి తిన్నగా వంట ఇంట్లో తొంగి చూసి భోజనాల ఇంట్లోకి వచ్చేసరికి ఆమె పేపర్ అక్కడ పడేసేది. భోజనాలు చేసేవారిద్దరూ. వక్క, లవంగం, ఏలక్కాయ వంటివేమీ ఆయనకు అలవాటు లేదంటే ఎవరూ నమ్మరు. రోజులు అన్నీ ఒక మాదిరిగా గడవ్వని అందరికీ తెలిసిన విషయమే. కానీ స్వంత విషయంలో ఆ మాట అనుకోవడం అరుదు. ఆయనకు తెలుసు ఎప్పుడో ఏ వేళప్పుడో తన ఊపిరి ఆగిపోతుందని. ఆయనకు ఊపిరితిత్తుల్లోకి నీరు వచ్చింది. కొంచెం గట్టిగా మాట్లాడినా, గబగబా నడిచినా ఊపిరి అందేది కాదు. అప్పుడప్పుడు అనేవాడు, సరు, నాకు ఊపిరి ఆడుతోందా లేదా అని. హాస్యమా ఏమిటి? ఊపిరి ఆడకపోతే ఎట్లా మాట్లాడగలుగుతున్నారు? పగలబడి నవ్వేది. అలా హాస్యాలాడుతూనే ఒకరోజు రాత్రి పడుకున్న అతడు తెల్లవారి లేవలేదు. బద్దకించి పడుకున్నాడేమో అనుకుంది. 7 గంటల వరకు చూసి డాక్టర్ గారికి ఫోన్ చేసింది. నిజంగానా హాస్యంగానా అన్నాడాయన నవ్వుతూనే. హాస్యం కాదండి, నిజమే. ఆయన లేవలేదు, పిలిస్తే పలకడం లేదు అన్నది గద్గద స్వరంతో. నిజంగా? అయితే వచ్చేస్తున్నా అంటూ 5 నిమిషాల లోపల వచ్చాడు. కళ్ళల్లో టార్చ్ వేసి చూశాడు. నాడి చూశాడు. గుండె పరీక్ష చేశాడు. అమ్మా, ఏమీ లేదక్కడ. పిల్లల ఫోన్ నెంబర్లు ఇస్తే చేస్తాను అని చేశాడు. పిల్లలు వచ్చేసరికి 4వ రోజు అయింది. డాక్టరు మంచుగడ్డలో అటు ఇటు పెట్టించాడు. ఆ నీరు వలన దేహం ఉబ్బిపోయింది. పిల్లలు వచ్చేటప్పటికి 10-12 రోజులున్నారు ఇద్దరు కొడుకులు. తమతో కూడా ఆమెను రమ్మనమని బలవంతం చేశారు. ఇప్పుడు రాను, తర్వాత చూస్తానన్నది. ఆమె ఆయన రిటైర్ అయినప్పుడు ఒక చిన్న ప్లాట్ పెరట్లో కట్టించింది. ఇదెందుకు అన్నాడు చంద్రమౌళి. మనం పిలిచినప్పుడు పలికేవాళ్ళు ఉండాలి అంది. టెలిఫోన్ ఉందిగా. టెలిఫోన్ ఉంటే చాలదు, మనిషి కావాలి. పిలిస్తే వచ్చి సహాయం చేయాలి. ఒక మనిషి ఉంటాడు, అవసరమైన సహాయం చేస్తాడు అని సర్ది చెప్పి ఒక్క గదే అయినా దానికి వంట ఇల్లు, బాత్రూము, వాకిట వరండా కట్టించింది. మా ఆఫీసులో ఒక అటెండర్ ఉన్నాడు, పెళ్లి కాలేదు. వాడిని రమ్మని ఫోన్ చేయనా అన్నాడు. ఇది హాస్యం కాదు కదా, పిలవండి, నేను చూస్తాను అంది. అలా ఆ ఇంట్లో అద్దె లేకుండా ప్రవేశించాడు నరసింహం. అటు తర్వాత పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు వాళ్లకు స్వెట్టర్లు అల్లి పెడుతూ ఉండేది. ఆ కుటుంబానికి ఏది కావాలన్నా సమకూర్చేది. వాళ్లు కూడా చనువుగా ఏది కావాలన్నా తెచ్చి ఇస్తూ సహాయంగా ఉండేవారు. చంద్రమౌళి పోయిన తర్వాత చాలా రోజులు అతని భార్య వంట చేసి బల్ల మీద పెట్టేది. నరసింహం బజారు పనులు చేసేవాడు. ఆమెకు 3వ కొడుగ్గా మెలుగుతూ అమ్మా అని పిలిచేవాడు. ఆమెకు ఏ లోపమూ జరగకుండా చూసేవాడు. ఆమె మీరాబాయికి 2 పురుళ్ళు పోసింది. పసిపిల్లలకు కావలసినవన్నీ కొనిపెట్టేది. ఆమె కూడా అమ్మా అని పిలుస్తూ 2 పూటలా కాఫీ వంట చేసి బల్ల మీద పెట్టేది. వద్దంటున్నా. 1 ఏడాది తర్వాత పెద్ద కొడుకు ఫోన్ చేశాడు, తను వస్తున్నానని. 2 రోజులున్న తర్వాత, అమ్మా, నిన్ను నాతో తీసుకువెడతాను, నీకు వీసా టికెట్ తెస్తాను, రెడీగా ఉండు అన్నాడు. నేనెందుకురా ఇప్పుడు అక్కడికి? అయిష్టంగా మాట్లాడింది. ఎన్నాళ్ళుంటావు ఇక్కడ ఒంటరిగా? మా స్నేహితులు చాలామంది తల్లుల్ని తీసుకొచ్చారు, నీవు కూడా రా, టికెట్ పంపితే చాలదా అని సుమన అంది. కాదులే, నేను వెళ్ళి తీసుకురావాలని వచ్చాను అన్నాడు. కన్న కొడుకు చేత బతిమలాడించుకోవడం ఎందుకని బయలుదేరింది. నరసింహానికి మీరాబాయికి
ఇల్లు జాగ్రత్త అని చెప్పి బయలుదేరింది. ఇంటికి వెళ్ళగానే ఎదురుగా వచ్చిన కోడల్ని చూసి తెల్లబోయింది. నెలలు నిండినట్లున్నాయి. ఇప్పుడో అప్పుడో హాస్పిటల్కి వెళ్ళేటట్టుగా ఉంది. వేళకు వచ్చాను కదా అనుకుంది. ఆమె లెక్క సరిగానే ఉంది. ఆమె వెళ్ళిన 4వ రోజున హాస్పిటల్లో పురుడు వచ్చింది. ఆడపిల్ల. ఆ దేశంలో పురుడు వచ్చిన బాలెంతను హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉంచుకోరు. 3 రోజులు ఉంచుకుంటే మహా గొప్ప. అంతకుముందు ఏం చేసేవారో గాని సరోజిని వచ్చినప్పటి నుంచి బట్టలు ఉతకటం, గిన్నెలు తోమడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులన్నీ ఆమె మీద పడ్డాయి. పసిపిల్ల బాలెంత వాళ్ల బట్టలు ఒక బకెట్ నిండేవి. తనవి కొడుకువి కలిపి ఆ బట్టలన్నీ మధ్యాహ్నం భోజనం కాగానే ఉతికి తాటి మీద ఆరవేసి క్లిప్పులు పెట్టేది. బట్టలు ఉతకంగానే కోడలకి కాఫీ వేళ, పాపకు పాల వేళ అయ్యేది. అవి కూడా తయారు చేసి ఇచ్చి కొంచెంసేపు పడుకుందామంటే పాప ఏడ్చేది. ఆ పాపని ఎత్తుకుని తిప్పి తిప్పి నిద్రపుచ్చేసరికి కొడుకు వచ్చేవాడు. మళ్ళీ కాఫీలు, టిఫిన్లు ఆపకుండా ఇంటి పని. పని చేయటం అలవాటు తప్పిన సరోజినికి కష్టంగానే ఉండేది, ఊపిరాడని ఈ పనులతో. కానీ అది కొడుకు ఇల్లు, కోడలు బాలెంత, తను విధిగా చేయవలసిందే అనుకుని లేని బలం తెచ్చుకునేది. 2 నెలలు అయ్యేసరికి చిక్కి సగమయింది. కోడలు సుమన లేచి తిరగడం మొదలుపెట్టిన తర్వాత ఆఫీస్కు పోవడం మొదలుపెట్టింది. ఆమె ఒక డాక్టర్ దగ్గర సెక్రటరీ. 8 గంటలకు అక్కడ సిద్ధంగా ఉండాలి. డాక్టర్ వచ్చేటప్పటికి కొడుకు కూడా ఆమెను దింపి తన ఆఫీస్కి వెళ్ళాలి. 8 గంటలకు ముందే బయలుదేరాలంటే వంటకాలు ఇంకా ముందుగా తయారు కావాలి. క్యాంటీన్లో కావాలంటే తినొచ్చు, కానీ డబ్బు చాలా ఖర్చవుతుంది. ఇవన్నీ ఆలోచించి ఇంకా తొందరగా లేచి పని చేయడం మొదలుపెట్టింది. అందరికీ సౌకర్యంగానే ఉంది గాని ఆమె ఆరోగ్యం దెబ్బతింది. లేచి ఇది వరకు చేసినట్టు పని చేయలేకపోయేది. పిల్లల్ని చూసుకోలేకపోయేది. కాళ్ళు నడవనివ్వవు, చేతులు పని చెయ్యనివ్వవు. అందరికీ కావలసిన వేళకు అందకపోతే అందరికీ కోపాలే. పాపకు పాలు ఆలస్యమైతే పాప ఏడుస్తుంది. పాప ఏడిస్తే తల్లికి తండ్రికి కోపం వస్తుంది. ఏం చేస్తున్నావమ్మా? పాప ఏడుస్తోంది, వినబడ్డం లేదా? అరుపులు కొడుకువి వినబడుతూ ఉండేవి. ఇక్కడ పాపకు 3వ నెల అయితే అక్కడ చిన్న కొడుకు భార్యకు నెలలు నిండాయని వచ్చాడు. అమ్మా, నీ కోడలు ఇవాళ రేపో హాస్పిటల్లో చేరబోతోంది. నీ వెంటనే బయలుదేరు. నాయనా, అన్నయ్యను అడుగు, పంపితే వస్తాను అన్నది. కానీ చెయ్యలేక జబ్బు పడితే తనకెవరు చేస్తారు? ఈ మాట స్ఫురించగానే భయం వేసింది. వాళ్ళు అడిగి అడిగి చేయించుకోగలరు, కానీ తను అడగలేదు, అరవనూ లేదు. తనది తల్లి పాత్ర. ఆమె తన దగ్గర సరిగా పనిచేయలేకపోతున్నదని పెద్ద కొడుకు తీసుకువెళ్ళు అన్నాడు. ఇంకా 2 రోజులుంటే ఆమెకు మందులు ఇప్పించే భారం తన పైన పడుతుంది. అసలే డబ్బు ఖర్చులో ఉన్నాడు. అమ్మ వస్తుందన్న సంతోషంతో చిన్న కొడుకు తీసుకువెళ్ళాడు. తల్లి 1-2 రోజులు అతి కష్టం మీద పనిచేసింది. ఆ పైన ఆమె లేవలేకపోయింది. ఆ రోజే చిన్న కోడలు హాస్పిటల్లో చేరి మగపిల్లవాడిని కన్నది. ఆ సంతోష వార్త విని పడుతూ లేస్తూ 10 రోజులు పని చేయగలిగింది. అక్కడ బాగా చేశావు, ఇక్కడ మూలుగుతున్నావు అన్నాడు కొడుకు. ఆమె మనసు చివుక్కుమంది. నిజానికి ఆమెకి ఇద్దరూ ఒకటే. కానీ అక్కడ చేసినప్పుడు దేహంలో శక్తి ఉంది. ఇక్కడికి వచ్చేసరికి పని మీద పని చేయలేకపోయింది. రోజు కొడుకు అరుపులే. బాలెంతకు అబ్బాయికి వేళకు ఏమీ అందడం లేదని, ఆ మాట అంటాడనే తన సర్వశక్తులు వినియోగించేది పని చెయ్యడానికి. ఒకనాడు కప్పుతో కాఫీ కోడలికి తెస్తూ ఉండగా ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోయింది. కాఫీ కింద పడ్డది, కప్పు పగిలింది. ఆమె అంత దూరాన పడ్డది. ఆ చప్పుడుకి ఆమె కొడుకు వచ్చాడు. ఇంతసేపా కాఫీ తీసుకురావడానికి? అబ్బాయికి పాలు తాగించే వేళయింది, వాడు ఏడుపు మొదలుపెట్టాడు అని కప్పు పెంకులు ఏరుతూ అంతా పారబోసావు. పైగా కప్పు పగిలింది. నీకంత ఇష్టం లేకపోతే రానని చెప్పవచ్చుగా అనుకుంటే కిచెన్లోకి వెళ్ళి భార్య కాఫీ కలిపి ఇచ్చాడు. పిల్లవాడికి బుడ్డీలో పాలు పోసి తీసుకువెళ్ళాడు. తన పనంతా అయిన తర్వాత అప్పుడు తల్లి కోసం చూశాడు. ఆమె ఒక మూలకు పడి ఉంది, లేపితే లేవలేదు. అప్పుడు అనుకున్నాడతడు, ఈమెకు మందు అవసరమేమో అని. డాక్టర్ దగ్గరికి తీసుకువెడితే చాలా ఖర్చవుతుంది. వెళ్ళడానికి రావడానికి ఖర్చు, డాక్టర్ పరీక్ష చేసినందుకు ఖర్చు, మందులకు ఖర్చు. ఆలోచించి అన్నగారికి టెలిఫోన్ చేశాడు. అతడు వచ్చిన తర్వాత ఇద్దరూ ఆలోచించుకుంటున్నారు.
మనం హౌస్ కీపర్లను తీసేసి అమ్మకయ్యే ఖర్చును భర్తీ చేయాలనుకున్నాం. కానీ ఇప్పుడు ఈమెకయ్యే మందు ఖర్చులే చాలా అవుతాయి. ఏం చేద్దాం? తల్లికి అప్పుడప్పుడే స్పృహ వస్తోంది. కొన్ని మాటలు చెవిన పడ్డాయి. తన కన్న కొడుకులే తన విషయంలో ఇట్లా భావిస్తుంటే చాలా బాధ కలిగి కన్నీళ్లు వాళ్ళు చూడకుండా తుడుచుకుంది. అబ్బాయిలు, నాకు కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ పడడంలో ఒక కప్పు పగిలింది. కాఫీ కింద ఒలికిపోయింది. నాకు శక్తి లేదు. ఏం చెయ్యను? ఇక్కడ మందుల ఖర్చు, డాక్టర్ల ఖర్చు ఎక్కువ. మీరు నన్ను ఇంటికి పంపిస్తే వెళ్ళిపోతాను. మీ ఖర్చులే కాక నాకు కూడా ఎక్కడ పెడతారు? టికెట్ తెప్పించండి అన్నది హీనస్వరంతో. అన్నయ్య, నీ దగ్గరికి తీసుకెళ్ళి టికెట్ తీసుకుని పంపించు అన్నాడు చిన్న కొడుకు. మొన్నటి పురిటి ఖర్చులు, మందులు ఎంతయిందనుకున్నావు? నేనిప్పుడు ఒక్క పెన్నీ కూడా లేకుండా బాధపడుతున్నాను అన్నాడు. మరి టికెట్ ఎట్లా? టికెట్ కొనకపోతే మందులు ఇప్పించాలి. అదైనా ఖర్చే. సరే, మనం ఏ ఒక్కరం పూర్తి ఖర్చును భరించలేము. ఇద్దరం చెరిసగం వేసుకుందాం. టికెట్ కొను అన్నాడు చిన్న కొడుకు. అమ్మా, బొంబాయి నుంచి మన ఊరికి రైలు మీద వెడతావా? కొంచెం ఖర్చు తగ్గుతుంది అన్నాడు పెద్ద కొడుకు. నాయనా, తొందరగా వెళ్ళి మందు తీసుకోవాలి. దారిలోనే ఆలస్యమైతే ఇబ్బంది పడతాను. ఏదో విధంగా మీరు పంపిస్తే నేను ఈ టికెట్కైన ఖర్చు, ఇంటికి వెళ్ళి మీ డబ్బు మీకు ఎవరైనా వస్తుంటే పంపిస్తాను. ఎలాగో టికెట్ కొనండి అన్నది ఓపిక తెచ్చుకుని. ఆమె ఒకరోజు బజారుకు వెళ్ళి బ్రెడ్ కొనుక్కు రావలసి వచ్చింది. అప్పుడు ఇంటికి ఉత్తరం రాయాలని ఒక ఏరోగ్రామ్ కొన్నది. వెంటనే వంట ఇంట్లో కూర్చుని ఉత్తరం రాసి వాళ్ల చేతనే పోస్ట్ చేయించింది. 3వ నాడు బయలుదేరాలనుకుంటే ఆమెకు జ్వరం వచ్చింది. కాస్త తగ్గిన తర్వాత ఇంటికి ప్రయాణమైంది. ఇద్దరూ విమానం ఎక్కించడానికి వచ్చారు. అమ్మా, ఇంటికి వెళ్ళగానే ఉత్తరం రాయి. ఎవరైనా వస్తుంటే డబ్బు పంపించు. నీకింకా ఊరు చూపించనే లేదు. ఇంతలోకి ఈ ప్రయాణం ఒకటి వచ్చి పడ్డది అన్నారు ఇద్దరూ చెరొక విధంగా. ఆమె విమానం బయలుదేరిన తర్వాత కుర్చీని ఆనుకుని నిద్రపోయింది. మధ్యలో ఎయిర్ హోస్టెస్ వేడివేడి టీ ఇచ్చింది. మళ్ళీ నిద్రపోయింది. బొంబాయి వచ్చిన తర్వాత అక్కడ తన దగ్గరున్న రూపాయలు చెల్లుతాయి కనుక బ్రెడ్, టీ తాగింది. ఆ విమానాశ్రయం నుంచి ఇంకొక విమానాశ్రయానికి వెళ్ళాలి. టైం చూసుకుని టాక్సీలో వెళ్ళింది. అక్కడ విమానం ఎక్కిన తర్వాత 2 పూరీలు, 1 కప్పు టీ ఇచ్చారు ఎయిర్ హోస్టెస్లు. ఏదో విధంగా ఆ టీ తాగి బేగంపేట విమానాశ్రయం చేరుకుంది. సుమారు 2 గంటల లోపున తన పెట్టెను కాళ్ళిడ్చుకుంటూ తెచ్చుకుంటుండగా నరసింహం వచ్చి ఆమె చేతిలోని పెట్టెను అందుకున్నాడు. ఇంటికి వచ్చి 2 క్రోసిన్ మాత్రలు ఉదయం రాత్రి వేసుకుంది. భోజనం చేసి బాగా నిద్రపోయింది. నరసింహం అడిగాడు, అమ్మా, ఆ ఊరంతా చూపించారా అబ్బాయిలు? అందరూ బాగున్నారా అమ్మా? ఊరంతా చూపించారు. ఇంకా ఎన్నో చూడాలి. బయలుదేరు అనేవారు. నాకు ఓపిక లేక చూసింది చాలు అనేదాన్ని. పెద్దవాడు చిన్నవాడు ఒకటే గొడవ. ఇంకా 2 నెలలుండమని. నాకిక్కడ అలవాటు కనుక ఎప్పుడు ఇంటికి వెళదామా అని అనిపించి వాళ్ళని తొందర పెట్టాను. వెళ్ళిపోతానని అన్నది. కాని ఆమె మనసులో నా కొడుకులు నన్ను ఎట్లా చూసినా నేను వాళ్లకు మాట రానిస్తానా అన్న మాటను పైకి రానివ్వలేదు. 6 ఏళ్లు కాదు, 6 నెలలైనా ఉండలేదు. వాళ్ళు ఉంచుకోలేకపోయారని ఆమె అనుకోదు. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటుంది. ఎవరైనా వస్తుంటే మన కరెన్సీ బొంబాయిలో మార్చి మీకివ్వమని డబ్బిస్తాను. మీ 2 కుటుంబాలు ఖర్చులు పోను బట్టలు కొనుక్కోండి. ఇక్కడ బట్టలు మీకు బాగుండవని నేను వచ్చేటప్పుడు తీసుకురాలేదు. అదీ కాక నాన్న కోసం మీ ఇద్దరు డబ్బు ఖర్చు చేసుకుని వచ్చారు. ఆ డబ్బు కూడా పంపుతాను. పిల్లలు జాగ్రత్త. అవసరమైతే బేబీ కేర్ సెంటర్లో చేర్చండి. తల్లులు ఆఫీసులకు వెళ్ళాలి కదా. వారం వారం కాకపోయినా నెలకు 2 సార్లైనా ఇల్లు శుభ్రం చేయించుకోండి. నేనిక్కడికి రాగానే మందులు తీసుకుని బాగానే ఉన్నాను. నా కోసం బాధపడకండి అని ఉత్తరం రాసి పోస్ట్ చేయించింది సరోజిని. అమెరికాలో ఉన్న 2 కొడుకుల తల్లి. కథ సమాప్తం.